ఊటీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? వేసవిలోనూ చల్లదనాన్ని పంచే ఈ అద్భుతమైన హిల్ స్టేషన్ను సందర్శించేందుకు అనేక రాష్ట్రాల టూరిస్టులు ఆసక్తి కనబరుస్తుంటారు. దేశంలోని బెస్ట్ టూరిస్ట్ హిల్ స్టేషన్స్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గది ఊటీ. దీనిని ఉదగమండలం అని కూడా పిలుస్తారు. ఏడాది పొడవునా అన్ని సీజన్స్లోనూ పర్యాటక తాకిడితో కిటకిటలాడే ఈ టూరిస్ట్ ప్యారడైజ్లో ముఖ్యంగా చూడాల్సిన ప్రదేశాల వివరాలు ఇక్కడ చదివి తెలుసుకోండి. ఊటీ వెళ్లే సందర్శకులు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం గవర్నమెంట్ రోజ్ గార్డెన్. పర్యాటకులకు ఇది ఒక మరపురాని అనుభూతి. ఊటీలోని విజయనగరంలో ఉన్న ఎల్క్ కొండపై ఈ ప్రదేశం ఉంది. దాదాపు 20,000 రకాల రోజాలతో దేశంలోనే అతిపెద్ద రోజ్ గార్డెన్గా దీనికి ప్రాముఖ్యత ఉంది. కాలిబాటల్లో, గోడలపై, కూర్చునే ప్రదేశాల్లో ఇలా ఎక్కడ చూసినా రోజాలు కనిపిస్తాయి. రోజాల నుంచి వచ్చే సువాసనలు పర్యాటకులను మైమరపింపజేస్తాయి. ఎంతో అందంగా తీర్చిదిద్దబడిన ఈ రోజ్ గార్డెన్లో అందరూ గంటల తరబడి గడుపుతుంటారు. ముఖ్యంగా మహిళలు ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లడానికి ఇష్టపడరు. తెల్లవారుజామున లేదా సాయంత్రం అయిన తరువాత రోజ్ గార్డెన్ను సందర్శించేందుకు మంచి సమయం. కాకపోతే ఏడాది పొడవునా రోజ్ గార్డెన్ సందర్శనకు అనువుగా ఉండదు. అన్సీజన్లో వెళ్లే టూరిస్టులకు ఆశించిన రీతిలో ఇక్కడి అందాలు కనిపించక నిరుత్సాహపడుతుంటారు. జనవరి నుంచి మార్చి మాసాల మధ్య రోజ్ గార్డెన్ ఎంతో వైభవంగా కనిపిస్తుంది. మెట్టుపాల్యం రైల్వే స్టేషన్ నుంచి ఊటీ వరకు టాయ్ ట్రైన్ ద్వారా చేరుకోవడం ఒక చక్కని అనుభూతి. నీలగిరి పర్వతాలపై గుహలు, జలపాతాల నడుమ సాగే ఈ ప్రయాణం ఎంతో హుషారుగా అనిపిస్తుంది. ఈ టాయ్ ట్రైన్ పర్యాటకులకు ఎన్నో అందమైన అనుభవాలను పంచుతుంది. ఆవిరితో ఇప్పటికీ నడుతున్న ఈ చిన్న రైలులో ప్రయాణించేందుకు టూరిస్టులు ఎంతో ఆసక్తి చూపుతారు. దాదాపు 5 గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో ఊటీకి సమీపంలోని కొండలన్నింటినీ చుట్టేయవచ్చు. ఈ రైలు మార్గం నిటారుగా ఉండడంతో ప్రయాణ సమయం కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రయాణంలో ఆవిష్కృతమయ్యే ప్రకృతి అందాలను టూరిస్టులు ఎప్పటికీ మరచిపోలేరు. ఈ రైలులో సీట్లు చాలా త్వరగా బుక్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఊటీ ప్రయాణం ప్లాన్ చేసుకునేవారు ఈ అనుభవాన్ని పొందాలంటే ఐఆర్సీటీసీ ద్వారా ముందుగానే తమ టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 250 నుంచి టిక్కెట్ ధర మొదలవుతుంది. ఊటీ నుంచి 21 కిలోమీటర్ల దూరంలో పైకర సరస్సు, జలపాతాలు ఉన్నాయి. ప్రకృతి అందాల మధ్య అద్భుతంగా కనిపించే ఈ ప్రదేశాన్ని ఊటీ వెళ్లే ప్రతి ఒక్కరూ సందర్శించాలి. ఇక్కడి సరస్సులో నీరు ఎంతో స్వచ్ఛంగా కనిపిస్తుంది. 2 జలపాతాల పైనుంచి వచ్చే నీరు ఒక చోటుకు చేరి ఈ సరస్సులో కలుస్తుంది. ఈ సరస్సుకు చుట్టూ ఉండే అటవీ అందాలు దీనికి మరింత అదనపు ఆకర్షణను అందిస్తాయి. తెల్లవారుజామున ఊటీ నుంచి ఈ సరస్సుకు చేరుకునే ప్రయాణం ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. సరస్సు అందాలను ఆస్వాదించేందుకు ఇక్కడ పర్యాటకుల కోసం గ్రూప్ బోటింగ్, స్పీడ్ బోటింగ్ అందుబాటులో ఉన్నాయి. మాన్సూన్ సీజన్లో జలపాతాల ఉధృతి అధికంగా ఉండడంతో సరస్సు కళకళలాడుతూ కనిపిస్తుంది. సమ్మర్ సీజన్లో ఇది కాస్త తక్కువగా ఉంటుంది. ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక చక్కని ఎంపిక. బ్రేక్ఫాస్ట్, లంచ్ వంటి సదుపాయాలు కూడా ఇక్కడ టూరిస్టులకు అందుబాటులో ఉంటాయి. నీలగిరి పర్వతాల్లో అత్యంత ఎత్తైన ప్రదేశం దొడ్డబెట్ట. ఊటీలో చూడాల్సిన మనోహరమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. ఊటీకు 9 కిలోమీటర్ల దూరంలో 2637 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రదేశం ట్రెక్కింగ్కు అద్భుతంగా ఉంటుంది. దొడ్డబెట్ట చుట్టూ దట్టమైన అడవులు, అందమైన, ప్రశాంతమైన వాతావరణంతో నిండి ఉంటుంది. ఇక్కడి ఎత్తు నుంచి చూస్తే కనుచూపు మేర విస్తారంగా పరచుకుని ఉండే నీలగిరి పర్వత శ్రేణులు, మధ్యలో అనేక గ్రామాలు, మబ్బుల గుంపులు టూరిస్టులను కట్టిపడేస్తాయి. ఇక్కడ ఒక టెలిస్కోప్ అబ్జర్వేటరీ కూడా ఉంటుంది. ఇందులో టెలిస్కోప్ ద్వారా పర్వతాలను, దాని చుట్టూ ఉండే ప్రదేశాలను సులభంగా, స్పష్టంగా గుర్తించవచ్చు. సాహసం, వినోదభరితంగా సాగే ఈ ప్రయాణం టూరిస్టులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఇక్కడికి వెళ్లే ముందు వెచ్చని వస్త్రాలు, మంచి వాకింగ్ షూస్ను ధరించడం సూచించదగ్గ విషయం. సహజమైన ప్రకృతి అందాలతో కూడిన అద్భుతమైన ప్రదేశం ఎకో రాక్. ఇది కునూర్కు 8 కిలోమీటర్ల దూరంలో, ఊటీకు 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిని లమ్స్ రాక్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి నుంచి కనిపించే దృశ్యాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఎకో రాక్ నుంచి విస్తారమైన అడవుల మధ్య కోయంబత్తూర్ కూడా కనిపిస్తుంది. ఈ ప్రదేశం పర్యాటకులకు ఎంతో ఇష్టమైనది అయినప్పటికీ అధిక రద్దీ మాత్రం ఉండదు. ఇక్కడి నుంచి కుడివైపు హులికల్ లోయలో ఉన్న కూనూర్ నది మరో అద్భుతమైన ప్రాంతం.
ఇక్కడికి టూరిస్టుల తాకిడి అధికంగా ఉన్నా తినడానికి మాత్రం ఇక్కడ ఏవీ దొరకవు. కాబట్టి సందర్శకులు తమ ఆహారాన్ని తమ వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రదేశానికి దగ్గర్లో తేయాకు తోటలు, చాక్లెట్ ఫ్యాక్టరీలు సందర్శించదగ్గవి. ఊటీలో 65 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం ఊటీ సరస్సు. ఇది 1824లో ఏర్పాటు చేసిన మానవ నిర్మిత సరస్సు. ఈ సరస్సు ఒకవైపు అంతా యూకలిప్టస్ వృక్షాలు, మరోవైపు రైల్వే లైన్ను కలిగి ఉంది. ఊటీకు ఒక అందమైన పర్యాటక ఆకర్షణగా ఇది నిలుస్తుంది. వేసవిలో బోట్ రేస్లతో పాటు మరింత వినోదాన్ని ఇక్కడ పొందవచ్చు. సరస్సులో బోట్లో కూర్చుని టూరిస్టులు హాయిగా సమయం గడపవచ్చు. ఆయా సదుపాయాలను బట్టి బోట్ ధరలు ఆధారపడి ఉంటాయి. సందర్శన వేళలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల. టూరిస్టులు సందర్శించేందుకు ఊటీలోని ప్రభుత్వ బొటానికల్ గార్డెన్ ఒక గొప్ప ఎంపిక. ఇక్కడ ఉండే వివిధ రకాల పువ్వులు, తోటలే కాదు సూర్యుడి వెలుగులో అందంగా కనిపించే పచ్చిక బయళ్ళు, లాన్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మొత్తం 55 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ గార్డెన్స్ను 5 ఎకరాల చొప్పున విభజించారు. ఇక్కడి ఇటాలియన్ గార్డెన్ మొదటి ప్రపంచ యుద్ధంలోని ఇటాలియన్ ఖైదీలచే నిర్మించబడింది. ముఖ్యంగా ఇక్కడి నర్సరీల్లో గ్లాస్ హౌస్లలో ఉంచిన అసంఖ్యామైన పూల మొక్కలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడ 20 మిలియన్ సంవత్సరాల వయసు కలిగిన ఫాసిల్ ట్రీ ట్రంక్ను చూడడం మాత్రం మిస్ కాకండి. సందర్శన వేళలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు. డాల్ఫిన్ ముక్కు పోలికతో ఉండడం వలన ఈ ప్రదేశానికి ఆ పేరు పెట్టారు. కూనూరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో నీలగిరి పర్వతాల అంచుల్లో సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తులో డాల్ఫిన్స్ నోస్ ఉంటుంది. సైట్ సీయింగ్కు ఇది ఒక్క గొప్ప ప్రదేశం. ఆశ్చర్యపరిచే దృశ్యాలతో పాటు పర్వతాలు, జలపాతాల మధ్య ఇది ఎంతో అందంగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడి నుంచి కనిపించే ప్రకృతి దృశ్యాలు, హెయిర్ పిన్ టన్స్, తేయాకు తోటలు ఈ ప్రదేశాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చాయి. ప్రకృతి ప్రేమికులకు ముకుర్తి నేషనల్ పార్క్ ఒక స్వర్గంలా అనిపిస్తుంది. ఊటీని సందర్శించే ప్రతి ఒక్కరూ కనీసం కొన్ని గంటలు ఇక్కడ సమయం గడుపుతారు. పైకర జిల్లాలో ఉన్న ఈ నేషనల్ పార్క్ చక్కని రోడ్డు మార్గం ద్వారా అనుసంధానించబడి ఉంది. నీలగిరి బయో రిజర్వ్లో భాగమైన ఈ ప్రదేశం ఎన్నో విలువైన ఔషధ మొక్కలు, జంతు జాతులకు ఆవాసం, కొండలు, లోయలు, గొప్ప జీవ వైవిధ్యం మధ్య ఇక్కడ ట్రెక్కింగ్ చేయడం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. అనేక రకాల చిలుకలు, గ్రద్దలు, కీటకాలు కొండల చుట్టూ తిరుగుతుండగా జింకలు, ఏనుగులు, అడవి పిల్లులు, వేట కుక్కలు దట్టమైన చెట్ల కింద సంచరిస్తూ ఉంటాయి. ఇవి తమపై దాడులకు దిగినప్పుడు, రెచ్చగొట్టినప్పుడు బయటకు వస్తాయి తప్ప అంత ప్రమాదకరం కాదు. పక్షులను వీక్షించేందుకు పార్క్ చుట్టూ అనేక వాచ్ టవర్లు ఉంటాయి. ప్రతి మంగళవారం ఇది మూసివేసి ఉంటుంది. నీలగిరి కొండల్లో ఎమరాల్డ్ గ్రామానికి దగ్గరలో ఎమరాల్డ్ సరస్సు ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సైలెంట్ వ్యాలీ అని పిలుస్తారు. ఇక్కడ నిశ్శబ్దానికి భంగం కలిగించేవి పక్షుల కిలకిలలు, చెట్ల నుంచి వచ్చే గాలి మాత్రమే. ఊటీలో చూడదగ్గ ముఖ్యమైన ప్రదేశాల్లో ఎమరాల్డ్ సరస్సు ఒకటి. పచ్చని చెట్ల మధ్య ఎంతో విస్తారంగా ఈ సరస్సు ఉంటుంది. ఇక్కడ ఎన్నో రకాల పక్షులు, చేపలు, ప్రకృతి అందాలు కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో ఎలాంటి ఆహార పదార్థాలు లభించవు. కాబట్టి టూరిస్టులు ఆహారాన్ని తమ వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి దగ్గర్లో ఎన్నో తేయాకు తోటలు కనిపిస్తాయి. టూరిస్టులు అక్కడికి వెళ్లి తేయాకును కొనుగోలు చేయవచ్చు.